ఉమ్మడి కుటుంబం కథ. రచన గుమ్మ నాగమంజరి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెలలో వేటది. పాట మోగుతోంది. తడి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ శరవాణి వైపు చూసింది. పతిదేవుడు ఈరోజు కూడా ఆలస్యంగా వస్తారు కాబోలు అనుకుంటూ శరవాణి తీసింది ఆదిలక్ష్మి. ఆది, నేను వచ్చేసరికి 8 దాటుతుంది, పర్వాలేదు కదా? ఒంట్లో కులాసాగా ఉందా? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురానా? ఆగకుండా అడిగేశాడు రామచంద్రం. నా ఒంట్లో కులాసాగానే ఉంది, మీరు నెమ్మదిగా రండి అని చెప్పింది ఆదిలక్ష్మి. సరేనని పెట్టేశాడు రామచంద్రం. తాము ఉంటున్నది పల్లె కాదు, పట్టణమూ కాదు. ఒకప్పుడు పక్క పల్లెటూరు అయినప్పటికీ ఇప్పుడు నగర జీవిత సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. కేబుల్ టీవీ, 10-15 ఆటోలు, 1-2 కార్లు, అన్ని రకాల వస్తువులు దొరికే దుకాణాలు, కొన్ని ఇళ్లకు ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఇలా అధునాతన సౌకర్యాలు ఇళ్లల్లోనూ ఊర్లోనూ కూడా అందుబాటులో ఉంటున్నాయి. దాదాపు 10 సెంట్ల స్థలంలో ఉన్న మండువా లోగిలి రామచంద్రం వాళ్ళది. ఎప్పుడో తాతల కాలం నాడు బెల్లం, కట్టుబడి సున్నంతో కట్టించిన ఇల్లు. 10 గదులు, విశాలమైన నడవ, మధ్యలో వాకిలి, వీధిలో పూల మొక్కలు, పెరటిలో చెట్లు, పెద్ద మంచినీటి బావి. వీటన్నిటికీ మించి రామచంద్రం పెదనాన్న, చిన్నాన్నల కుటుంబాలు, తాత, నాయనమ్మ, విధవరాలైన మేనత్త, ఆమె పిల్లలు, ఇలా 10 గదులు నిండి కళకళలాడుతూ ఉండేది ఇల్లు. రామచంద్రానికి పెద్ద కొడుకు పుట్టాక తాత, నాయనమ్మ కొద్ది రోజుల తేడాలోనే స్వర్గస్థులయ్యారు. మేనత్త కొడుక్కి పూణేలో ఉద్యోగం వచ్చి తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. మేనత్త కూతుర్ని చిన్నాన్న తన కోడలిగా చేసుకున్నారు. పెదనాన్న, చిన్నాన్నల పిల్లలు కూడా చదువులప్పుడే పట్నం వెళ్ళిపోయి తర్వాత అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. ఆడపిల్లలందరూ పెళ్ళిళ్ళయి భర్తలతో వేరే ఊళ్ళలో కాపురాలు చేసుకుంటున్నారు. రామచంద్రం కొడుకులు ఇద్దరు పట్నంలో ఉన్న కాలేజీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి పెళ్ళిళ్ళు అయ్యాక విదేశాలకు వెళ్ళిపోయారు. అంత పెద్ద ఇంట్లో రామచంద్రం, భార్య ఆదిలక్ష్మి, తండ్రి, తల్లి మాత్రమే ఉండేవారు. పొలాలు ఉన్న రామచంద్రం తాత పిల్లలందరికీ మంచి చదువులే చెప్పించాడు. చిన్నాన్న చదువుకున్న తండ్రితో పాటు వ్యవసాయం చూసుకునేవాడు. ఒక వర్షాకాలం సాయంత్రం చేలో చేరిన నీళ్లు బయటకు పంపడానికి బోదెలు తీస్తూ ఉండగా పాముకాటుకు గురై చనిపోయాడు. పిన్నిని కొడుకు తమ ఇంటికి తీసుకుపోయాడు. పెదనాన్న ఊళ్ళో బడిపంతులుగా పనిచేసి వృద్ధాప్యం వల్ల మానేశారు. పెదనాన్నని, పెద్దమ్మని కొడుకులు తమతో తీసుకుపోయారు. వాళ్ళు మళ్ళీ కాలం చేశాక గుప్పెడు బూడిదగా మారడం కోసం మాత్రమే సొంత ఊరికి వచ్చారు. ఎన్నో పండుగలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, మరణాలు చూసిన ఇల్లు కాలక్రమేణా బోసిపోయింది. ఆదిలక్ష్మి కాపురానికి వచ్చింది మొదలు పెద్దవాళ్ల అదుపు ఆజ్ఞల్లో ఒద్దిగ్గా ఉండడంతో ఏ విషయమైనా అవసరమైతేనే ఆదిలక్ష్మితో చెప్పేవాడు రామచంద్రం. పెద్దవాడి పెళ్ళి అయ్యాక రామచంద్రం తల్లి చిన్న కొడుకు పెళ్ళి చూడకుండానే రామచంద్రం తండ్రి కూడా మరణించారు. కానీ పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయాక తామిద్దరమే మిగిలాక ప్రతి విషయం ఆదిలక్ష్మితో చర్చించడం మొదలుపెట్టాడు రామచంద్రం. పొలాన్ని కౌలుకు ఇచ్చేసి పట్టణంలో ఉద్యోగం చేసే రామచంద్రం హౌసింగ్ బోర్డులో తోటి ఉద్యోగస్తులందరూ స్థలం కొంటూ ఉంటే తాను కూడా కొన్నాడు. అప్పటికీ ఆదిలక్ష్మి అడిగింది, పట్టణంలో స్థలం ఎందుకండి, ఇక్కడ ఉన్నవి చాలదా అని. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆ స్థలం ఉపయోగపడుతుంది, ఉండని అన్నాడు రామచంద్రం. ఊళ్ళో అందరూ కారు కొనుక్కుంటున్నారు, మీరు కూడా కారు కొనుక్కొని ఆఫీసుకు వెళ్ళండి అని పోరు పెట్టేది ఆదిలక్ష్మి. కారు కొంటే అది పెట్టడానికి ఇంటి ముందు ఉన్న పూల మొక్కల్ని తీసేయాలి, షెడ్ కట్టాలి, వద్దు అనేవాడు రామచంద్రం. తమ తాతలనాటి ఈ ఇల్లు అంటే అతనికి ప్రాణం. మరి ఓపిక ఉన్ననాడు స్కూటర్ మీద ఆఫీసుకు వెళ్ళేవాడు. కాస్త చూపు మన్నగించి పట్నంలో వేగంగా తిరిగే బళ్లతో పోటీ పడలేక ఊళ్ళోనే ఉన్న ఒక ఆటో మాట్లాడుకున్నాడు. ఈ ఆటో క్రమంగా ఇంటి ఆటోగా మారిపోయింది. ఇంటి నుండి అడుగు బయట పెడితే ఆటో పిలవాల్సిందే. ఈ మధ్య గత 4 రోజులుగా భర్త ఆఫీసు నుండి రావడం ఆలస్యమవుతోంది. ఆటో కుర్రాడిని అడిగితే, బాబు సైట్ దగ్గరకు వెళ్తున్నారమ్మా అన్నాడు. వంట పూర్తి చేస్తూ ఆలోచిస్తోంది ఆదిలక్ష్మి. హాల్లో గడియారం 8 గంటలు కొట్టింది. అంతలోనే ఆటో చప్పుడయింది.
గబగబా బయటకు వచ్చింది ఆదిలక్ష్మి. ఆటో దిగుతున్నాడు రామచంద్రం. భర్తకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందించి తువ్వాలు చేత్తో పట్టుకొని నిల్చుంది ఆదిలక్ష్మి. ఈ మధ్య తరచూ ఆలస్యమవుతోంది అంది. చిరునవ్వు నవ్వి లోపలికి రాకుండానే అన్నాడు రామచంద్రం. లోపలికి వచ్చి దుస్తులు మార్చుకొని పంచె కట్టుకొని తువ్వాలు భుజం మీద వేసుకొని వంటగదిలోకి వచ్చాడు రామచంద్రం. ఈలోగా ఆదిలక్ష్మి కంచాలు వేసి నీళ్లు పెట్టి పీటలు వాల్చింది. 50 ఏళ్లు దాటిన దగ్గర నుండి రాత్రిళ్ళు భోజనం మానేశారు దంపతులిద్దరూ. మినపరొట్టె లేదా చపాతీ చేస్తుంది. ఆదివారం అయితే రాత్రిపూట పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. తినడం పూర్తయ్యాక వంటిల్లు సర్దేసిరా మాట్లాడాలి అన్నాడు రామచంద్రం. అప్పటి వరకు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవడమే కానీ అసలు విషయం చెప్పలేదు. ఉన్న ఆ 4 పాత్రలు తోమేసి చల్లారిన పాలు తోడుపెట్టి అన్నిటి మీద మూతలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వంటగది కిటికీలు తెరిచిపెట్టి తలుపులు దగ్గరగా వేసి తాంబూలం పళ్ళెం చేత పట్టుకుని బయటకు నడిచింది ఆదిలక్ష్మి. పూల మొక్కల మధ్య 2 కుర్చీలు ఒక చిన్న బల్లా వేసి ఉన్నాయి. మల్లెలు సన్నజాజుల పరిమళం సన్నగా వీస్తున్న గాలిలో తేలి వస్తోంది. పంచమి చంద్రుడు పలకరిస్తున్నాడు. తాంబూలం పళ్ళెం బల మీద పెట్టి తమలపాకుల ఈనెలు తీసి సున్నం కాచు రాసి పచ్చకర్పూరం కస్తూరి వేసి ఇచ్చింది ఆదిలక్ష్మి. ఆకును నోట్లో పెట్టుకుని ఒక్క పొలకు అందుకుని వేసుకున్నాడు రామచంద్రం. చిలకలు అందించే చిలకల కొరికిలాంటి భార్య వైపు ఓసారి చూశాడు. పట్నంలో ఉన్న స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటున్నానోయ్ అన్నాడు ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా. అదే అక్కడే ఉండబోతామా అడిగింది ఆదిలక్ష్మి. అవును, మిగతా వివరాలని కూడా చెప్తాను. అప్పుడు నేను చేస్తోంది తప్పో ఒప్పో చెప్పు అన్నాడు రామచంద్రం. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందులో తప్పు ఇంకెక్కడుంటుంది ప్రశ్నించింది ఆదిలక్ష్మి. సొసైటీలో మనం కొన్న స్థలం చుట్టూ మా ఆఫీస్ వాళ్ళ స్థలాలు కూడా మరో 3 తీసుకున్నాను. ఆ 3 కూడా నీ పేరిటే ఎల్లుండి రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఇప్పుడు అంత స్థలం మనమేం చేసుకుంటామండి ఆశ్చర్యంగా అడిగింది ఆదిలక్ష్మి. తన ప్లాన్ అంతా విడమర్చి చెప్పాడు రామచంద్రం. విప్పారిన కళ్ళతో భర్తనే చూస్తుండిపోయింది ఆదిలక్ష్మి. ఏ పని చేసినా ఆలోచించి చేస్తాడని తెలుసు కానీ మరీ ఇంత ముందు చూపు అని గ్రహించలేకపోయింది. నేనేమైనా సహాయం చేయడా అంతా విన్నాక అడిగింది. రిజిస్ట్రేషన్ పూర్తయి ఇంటి పని మొదలుపెట్టిని. నీకు శ్రమ ఎక్కువ లేకుండా ఉన్నంతవరకు నువ్వు చూసుకోవచ్చు అన్నాడు రామచంద్రం. సరే ఇక పడుకుందాం, 10 దాటుతోంది అంది ఆదిలక్ష్మి. ఇద్దరూ లోపలికి నడిచారు. భూముల రిజిస్ట్రేషన్ పూర్తయింది. మొత్తం 4 స్థలాలు కలిపితే పల్లెలో ఉన్న తమ ఇంటి స్థలమంతా ఉంది. వేరే ప్లాన్ వద్దని అదే ఇంటి పద్ధతిలో ఈ కొత్త ఇంటికి కూడా శంకుస్థాపన చేయించి పునాదులు తవ్వించారు. ఉదయాన్నే వంట చేసి తనకు భర్తకు 2 క్యారేజీలు కట్టుకొని అదే ఆటోలో భర్తతో పాటు బయలుదేరేది ఆదిలక్ష్మి. దగ్గరుండి ఇంటి నిర్మాణం చూసుకునేది. సాయంత్రం ఆఫీస్ పని పూర్తి కాగానే ఇద్దరికీ ఫ్లాస్కుతో కాఫీ చిరుతిండి తీసుకుని వచ్చేవాడు రామచంద్రం. తాను చేసేది భర్తకు తినిపించడమే తప్ప ఇలా భర్త తీసుకురావడం ఎరుగని ఆదిలక్ష్మికి అపురూపంగా అనిపించేది. ఉదయం నుంచి చేసిన పనిని వివరిస్తూ కాఫీ తాగుతూ తెచ్చిన సమోసానో జిలేబీనో తింటూ 6 గంటల వరకు ఇద్దరూ ఉండి తర్వాత పనిని కాంట్రాక్టర్కు అప్పచెప్పి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇంటికి రాగానే స్నానం చేసి ఆదిలక్ష్మి వంట పనిలో పడితే ఆ రోజు తాను చేసిన పనిని ఇంకా చేయవలసిన పనుల్ని చర్చించేవాడు రామచంద్రం. ఈలోగా కొడుకులు కోడళ్ళు చేసే ఫోన్లు మాటలు ఉండనే ఉన్నాయి. త్వరగా ఫలహారం చేసి నిద్రపోయేవారు. శనివారం రాత్రి నిద్రపోయే ముందు రామచంద్రం రేపు వంట పని పెట్టుకోవద్దని తెల్లవారే బయలుదేరి పట్నం వెళ్ళి చాలామందిని కలవాలని చెప్పాడు. ఉదయాన్నే లేచి తేలిగ్గా ఉంటుందని మురుం పులిహోర కలిపి సిద్ధం చేసింది. ఇద్దరూ ఫలహారం చేసి ఆటోలో బయలుదేరారు. తాను సేకరించి పెట్టుకున్న చిరునామాలో ఉన్న ప్రకారం మధ్యాహ్నం వరకు 4-5 ఇళ్లకు వెళ్ళి మాట్లాడి వచ్చారు. రామచంద్రం చెప్పిన మాటకు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత తమ సంతోషం ప్రకటించి కొందరు అంగీకారం తెలిపారు. మరికొందరు ఆలోచిస్తామన్నారు. ఎవరి ఇళ్లలోనూ భోజనం చేయలేదు రామచంద్రం దంపతులు. నిమ్మకాయ నీళ్ళలో మజ్జిగ మాత్రమే పుచ్చుకునేవారు. భోజన సమయానికి పట్నంలో ఉన్న పెద్ద హోటల్కు తీసుకువెళ్ళాడు రామచంద్రం. ఆసక్తిగా చూస్తూ అనుసరించింది ఆదిలక్ష్మి. ఒక టికెట్ తీసుకుని తమకు కావలసిన పదార్థాలను తామే ఎంత కావాలన్నా తినవచ్చు, లేదా సర్వర్లు వడ్డిస్తారు. అక్కడ ఉన్న ఆహార పదార్థాలు చూసి ఆశ్చర్యపోయింది. ప్రతి ఒక్క రకం చెంచాడు చొప్పున రుచి చూసేసరికే కడుపు నిండిపోయినట్లు అనిపించింది. ఆఖరుగా ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్, స్వీట్, తాంబూలం అంటూ కొసరి భర్త తినిపించేసరికి ఎంతో సంతోషం అనిపించింది.
ఆటో డ్రైవర్ను కూడా తమతో భోజనం చేయమన్నాడు రామచంద్రం. ఆ డబ్బుతో పిల్లలకు ఏమైనా కొని తీసుకెళ్తానని అతను చెప్పడంతో భోజనం టికెట్ డబ్బు ఆటో డ్రైవర్కు ఇచ్చేశాడు. ఆటో డ్రైవర్ కూడా బయట భోజనం చేసి పిల్లలకు కావాల్సినవి కొనుక్కొని వచ్చాడు. కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరారు. మరికొన్ని ఇళ్ల చిరునామాలు పట్టుకొని వెతుక్కుని వెళ్ళి వాళ్ళ అంగీకారం కూడా తీసుకుని వచ్చారు. దాదాపు ఇల్లు పూర్తిగా వచ్చింది. పైకప్పు స్లాబ్ వేద్దామనుకున్నారు. మళ్ళీ వద్దనుకొని పెంకులు వేయిద్దామనుకున్నారు. అంత పెద్ద ఇంటికి ఇప్పుడు పెంకులు దొరకవంటే ఎక్కడికెక్కడో చెదిరిపోయిన ఆ కార్మికులను పిలిపించి చేతితోనే పెంకులు తయారు చేయించి కాల్పించి సిద్ధం చేయించింది ఆదిలక్ష్మి. నల్లని కడప బండల నేల, ఎర్రని పెంకులు, తెల్లని గోడలు, చుట్టూ పచ్చని మొక్కలు వెరసి పొదరిల్లు లాంటి ఉమ్మడి కుటుంబం ఇల్లు తయారైంది. గృహప్రవేశానికి ముహూర్తం చూసుకుని పిల్లలకు కబురు పెట్టారు. తమ పల్లెలోనూ, రామచంద్ర పనిచేస్తున్న ఆఫీసులోనూ, ఇంకా తాము కలిసిన కుటుంబాల వారికి ఇలా చాలామందికి గృహప్రవేశం ఆహ్వానాలు పంచారు. పల్లెల్లో ఉన్న మాదిరి 10 గదుల కొంప పట్టణంలో కట్టడం కొందరికి చాదస్తంగా కనిపించింది. అక్కడ ఒక ఇల్లు ఇదే మాదిరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అలాంటిదే ఎందుకు? డబ్బు దండ కాకపోతే? ముసలాళ్ళకి బుర్ర పాడైపోయింది. 2 మనుషులు ఉండడానికి ఇంత ఇల్లు ఒకటే అనవసరం. మళ్ళీ రెండోది కూడాను. చుట్టూ మొక్కలు చెట్లు అని చాలా స్థలం విడిచిపెట్టేశారు. ఇదంతా అపార్ట్మెంట్లు కడితే ఎంత లాభం వచ్చేదో. రామచంద్రానికి బుర్ర లేకపోతే ఆదిలక్ష్మి అయినా చెప్పొద్దు, తగుదనమ్మా అని మొగుడితో చేరి పక్క నుండి మరీ కట్టించింది. ఇలా ఎన్నో మాటలు గుసగుసలు దంపతులిద్దరూ విన్నారు. ముఖాలు చూసుకొని నవ్వుకున్నారు. పిల్లలకు కూడా మనసులో ఇదే ఆలోచన. కానీ నాన్న ఏం చెప్తారో చూద్దామని వేచి ఉన్నారు. తమ మనసులో మాటలే బంధువులు స్నేహితుల నోటి వెంట వస్తున్నాయి. అందరికీ ముందే చెప్పాడు. సత్యనారాయణ స్వామివారి వ్రతం భోజనాలు అయ్యాక తాను మాట్లాడవలసి ఉందని, కాబట్టి ఆహ్వానితులు ఎవరూ వెళ్ళిపోవద్దని కోరాడు. ఆ ప్రకారమే అందరూ ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు కూడా అయ్యాయి. అందరినీ తోటలో తాటాకు పందిళ్ల కింద వేసిన కుర్చీల్లో సుఖంగా కూర్చోమని చెప్పడం ప్రారంభించాడు రామచంద్ర. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ నా వందనాలు, మనసారా ధన్యవాదాలు. అందరికీ మనసులో ఒక ప్రశ్న తొలుస్తున్నదని నాకు తెలుసు. పల్లెలో ఒక ఇల్లు ఉండగా మళ్ళీ అదే పద్ధతిలో పట్నంలో ఈ ఇల్లు ఎందుకు? మా ఇద్దరికీ ఇంత ఇల్లు అవసరమా అన్నదే ఆ ప్రశ్న. నిజమే, ఒకప్పుడు మా తాతగారు, నాన్నగారు, చిన్నాన్న, పెదనాన్న, మేనత్త, వాళ్ల పిల్లలు ఎంతోమందితో కళకళలాడిన ఇల్లు ఒక్కొక్కరుగా తరలిపోవడంతో బోసిపోయింది. మా పిల్లలిద్దరూ కూడా చదువులు, ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళిపోయారు. అంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే మిగిలాం. ఒక విధంగా చూస్తే నా భార్య ఒక్కతే ఆ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఒక్కరే ఉండడం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. ఉదయం నేను ఉద్యోగానికి వెళ్తే రాత్రి వచ్చే వరకు మాట్లాడడానికి, మనసు పంచుకోవడానికి, అవసరంలో సహాయపడడానికి ఎవరూ ఉండేవారు కాదు. ఆ విషయం నాకెప్పుడు మనసులో తెలుస్తూ ఉండేది. నాకంటే ఆఫీసులో ఉద్యోగంతో పొదుపోతుంది. కానీ ఆదిలక్ష్మి సంగతి ఏమిటి అని చాలా ఆలోచించాను. దాని పర్యవసానమే ఈ ఇల్లు. నా ఆలోచనను నా భార్యతో పంచుకున్నాను. ఆమె ఆమోదించింది. మా ఆఫీసులోనూ ఇంకా మా చుట్టుపక్కల ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు చాలా వరకు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు. వాళ్లకు ఇంట్లో పెద్దవారి అండదండలు లేక వారి పిల్లలకు చిన్నతనం నుంచి పెద్దవారి ఆలనా పాలనా కరువై ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను గ్రహించాను. నా పిల్లల చిన్నతనం వరకు మాది ఉమ్మడి కుటుంబం కావడం వల్ల పిల్లలతో సహా అందరూ ధైర్యంగా ఉండేవారు. పిల్లలకు పెద్దలతో ఎలా మెలగాలి, నలుగురిలో ఎలా నడుచుకోవాలి, ఓర్పు, సహనం, మాట చాతుర్యం, సమస్య విశ్లేషణ, పరిష్కారాన్ని వెతికే మార్గం, ఇవన్నీ అనుకోకుండానే పెద్దవాళ్లతో కలిసి వాళ్ళ సంభాషణలో పాలు పంచుకోవడం వల్ల తెలిసి వచ్చేది. పిల్లవాళ్ళకి ఏ అనారోగ్యమై చేస్తే చూసుకోవడానికి ఒకరి వెంట ఒకరుగా నలుగురు ఆ ఇబ్బంది పంచుకునేవాళ్ళు. ఏ ఒక్కరికి బాధ అయ్యేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన పిల్లలకు, నేడు ఒంటరిగా పెరుగుతున్న పిల్లలకు చాలా తేడాలు చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఉమ్మడి కుటుంబం అనే ఇంటిని కట్టించాను. ఇంట్లో 10 గదులు ఉన్నాయి. ప్రతి ఒక్క గదిలో ఒక కుటుంబం తమ కనీస అవసరాలతో హాయిగా నివాసం ఉండవచ్చు. వాళ్ళ పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరైనా ఉండవచ్చు. ఎన్ని గదులు కావాలంటే అన్ని గదులు తీసుకోవచ్చు. వంట, ఇతర కార్యక్రమాల్లో వారికి వీలైనప్పుడల్లా పాలు పంచుకోవచ్చు. ఇందులో నిర్బంధం ఏమీ లేదు. వారికి నచ్చినట్లుగా వారే వండుకుంటారు. ఆ అవకాశం కూడా ఉంది. అలాగే కలుషిత నీరు, గాలి, ఆహారాలకు దూరంగా ఉంచడానికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచి కావలసిన కూరగాయలు, పళ్ళు పండించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఒక వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం, శిశు విహార్ లేదా పేయింగ్ గెస్ట్లా కాకుండా ఇక్కడ ఉన్న అందరూ ఏదో ఒక వరుసలతో పిలుచుకుంటూ ఒక కుటుంబంలా ఉండాలన్నదే మా కోరిక. ఈ విషయాన్ని నా చుట్టుపక్కల పనిచేసే కొందరితో పంచుకున్నాను. వాళ్ళందరూ మహదానందంగా మా ప్రతిపాదనని అంగీకరించారు. ఇక్కడ చుట్టుపక్కల పనిచేసే వాళ్లే కాబట్టి త్వరగా ఇళ్లకు చేరుకుంటారు. తమ వారితో హాయిగా గడపగలుగుతారు. వారి పిల్లల తల్లిదండ్రుల బాధ్యతకు నా భార్యతో పాటు మరికొందరు పెద్దల, నేను నియమించే కొందరు ఉద్యోగస్తుల సహాయం కూడా ఉంటుంది. అందుకే ఇంత పెద్ద ఇంటిని ఇలా నిర్మించవలసి వచ్చింది. ఈ పద్ధతి నచ్చితే పెద్ద దూరం లేని పల్లెల్లో ఉన్న మా ఇంటిని కూడా ఇలా మార్చుతాను. నా మాటలన్నీ ఓపికగా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు అని చెప్పి కూర్చున్నాడు రామచంద్ర. అందరూ మంత్రముగ్ధులై వింటున్నారు. రామచంద్ర కూర్చోగానే చప్పట్ల శబ్దం ఒక్కసారిగా సముద్ర ఘోషలా వినవచ్చింది. కొడుకులిద్దరూ తల్లిదండ్రుల వద్దకు వచ్చి, నాన్న, అమ్మ, మా భవిష్యత్తు మాత్రమే ఆలోచించి మీ గురించి ఆలోచించలేకపోయాం. మమ్మల్ని మన్నించండి. మీరు ఎంతటి ఒంటరితనంతో బాధపడుతున్నారో మాకు ఇప్పుడే అర్థమైంది అని కాళ్ల మీద పడ్డారు. ఇద్దరినీ లేవనెత్తి, మీలాగే వీళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం సొంత ఇళ్లను, సొంత ఊరిని, తల్లిదండ్రుల్ని వదిలి వచ్చిన వాళ్లే. వీళ్ళందరిలో మిమ్మల్ని చూసుకుంటాం. ఎవరి అభివృద్ధికి ఎవరూ అడ్డం కాలేరు కదా. ఒకచోట ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం అయిపోతే మరొక చోట ఇలా కలుపుకుందాం. ఏదైతేనేం ఉమ్మడిగా ఉండడానికి రక్త సంబంధాలే ఉండాలా? కలుపుకుపోతే అందరూ బంధువులే అంది తల్లి. నేటి ఒంటరి పిల్లల మనస్తత్వాలలో, ఆలోచనల్లో సరైన మార్పు రావాలంటే ఇలాంటి ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకత ఎంతో ఉంది. వృద్ధాశ్రమాలు సరైన ఆలోచన కాదు. పిల్లలతో, మనవాళ్లతో గడపడమే వృద్ధులకు ఆనందం. భవిష్యత్తులో ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు రావాలని ఆశిద్దాం. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.